నమస్తే డాక్టర్ గారు. నమస్తే అమ్మా. ఉసిరికాయ, పెద్ద ఉసిరికాయ, చిన్న ఉసిరికాయ అయినా పెద్ద ఉసిరికాయ అయినా వాటి వల్ల పొందే ఉపయోగాలు ఏంటో మీరే చెప్పాలి డాక్టర్ గారు. మరి ఉసిరికాయ వల్ల మనకి ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? హెయిర్ బాగుంటుందని, స్కిన్ బాగుంటుందని చెప్తూ ఉంటారు, కానీ ఇంకా దాని నుంచి ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు పొందుకోవచ్చో మీ మాటల్లో. ఉసిరి అనగానే దాంట్లో 2 అక్షరాలు ప్రధానంగా కనిపిస్తున్నాయి, సిరి అని. ఓ ఓకే. ఏదో ఉంది దాంట్లో. అవును, రిచ్నెస్. సిరి అంటే సిరి అనగానే అంతే కదా, రిచ్నెస్ ఉన్నది. అంతవరకు అర్థం చేసుకుందాం మనం. ఓకే, ఏమిటి రిచ్నెస్? దీనికి చాలా అందమైన పేరు ఉంది సంస్కృతంలో ఉసిరికాయకి. అంటే ఆమలకి అందరికీ తెలిసిందే. అంతకంటే అందమైన పేరు ఏమిటంటే ధాత్రి. అంటే మొత్తం భూమి, ఈ భూమికి ఉన్నటువంటి పేరే ఉసిరికాయ. ఉసిరికి కూడా ఉంది, ధాత్రి అంటాం అనమాట. అంటే ఇది అంత బాధ్యతల్ని భరిస్తూ మనకి మేలు చేసేటువంటి, మనకి సిరి సంపదలు, ఆరోగ్య సంపదల్ని ఇచ్చేటువంటిది అని మనం దీన్ని అర్థం చేసుకున్నాం. అంటే దాన్ని అలా విశ్లేషించుకున్నప్పుడు దాని ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఆ ఉసిరికాయ ఏదో పచ్చడి పెట్టుకుంటారు, అంతకంటే ఏముంది అందులో, అంతే కదా. ఆ పచ్చడి కూడా అదేదో జబ్బు పడ్డ వాళ్ళు తినేది అని చెప్పని చాలా మంది తినరు. దానికి మళ్ళీ 100 ఆంక్షలు. ఆదివారం తినకూడదు, రాత్రిపూట తినకూడదు, ఇలాంటి కొన్ని ఆంక్షలు. ఇవన్నీ కూడా మనకి ఏమవుతున్నాయంటే ఉసిరికాయని మనకు దూరం చేస్తున్నాయి. అలా కాకుండా ఉసిరికాయని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా అంటే, మనం ఉసిరికాయని మనం ఓన్ చేసుకోవాలి. ఎందుకంటే దట్ ఈస్ నేటివ్ టు ఇండియా. భారతదేశపు స్వంత ఆహార ద్రవ్యం ఉసిరికాయ. దీనికి ఉసిరి అనగానే వెంటనే మనకు గుర్తుకొచ్చేటువంటిది హెయిర్. అందులో సందేహం ఏమీ లేదు. ఆయుర్వేద ఫార్ములాలు మొత్తం అన్నిటికన్నా ఎక్కువ పాపులర్ అయింది ఉసిరికాయతో చేసినటువంటి తైలం, తల నూనె. అందువలన ఉసిరికి జుట్టు పెరగడానికి ఒక అవినాభావ సంబంధం ఉంది. అంతగా ఐడెంటిఫై అయిన ద్రవ్యం మనకి ఇంకొకటి కనిపించదు అనమాట. కానీ ఇది కేవలం జుట్టుతోనే ముడిపెట్టక్కర్లేదు. మనకి మన శరీరంలో సమస్తమైన ధాతువులను పెంచి పోషించేందుకు అవకాశం ఉన్నటువంటిది ఉసిరికాయ. మామూలుగా మనకి ఏంటంటే రసాయనం అన్న మాట ఉంది. ఈ రసాయనం అన్న మాట మనకి కెమికల్ అన్న అర్థంలో మనం వాడుతున్నాం. అది ఎవరు పుట్టించారో తెలియదు. కెమికల్ అన్న ఇంగ్లీషు మాటకి రసాయనము అనేది సరైనటువంటి ట్రాన్స్లేషన్ కాదు. ఇక్కడ రసాయనము అని చెప్పినంటే మనం 7 ధాతువులు, రసరక్త మాంస మజ్జ అస్థి శుక్రధాతువులు ఉన్నాయి కదా. ఈ 7 ధాతువులు రసాది ధాతువులు. ఈ 7 ధాతువుల్ని పెంచి పోషించేటువంటిది కాబట్టి ఇక్కడ రసము అంటే రసరక్తాది ధాతువులు అనమాట. ఈ ధాతువులతో కలిసి తిరిగేది అనమాట ఇది. అంటే రాముడు చుట్టూ తిరుగుతుంది కాబట్టి కథ రామాయణం అయింది. అలాగే ఈ రసాది ధాతువులతో కలిపి తిరుగుతుంది కాబట్టి ఇది రసాయనం అయింది. అంటే ధాతువులను పెంచి పోషించేదాన్ని రసాయనం అంటారు, అంతేగాని కెమికల్ కాదు. సో ఉసిరికాయ గొప్ప రసాయనము. అనగా సమస్తమైన శరీర ధాతువుల్ని, అంటే రక్తము, మాంసము, మేధస్సు అంటే కొవ్వు, అలాగే ఎముక లోపల ఉండేటువంటి మజ్జ, మూలుగా, ఇట్లా సమస్తమైన ధాతువులన్నిటినీ కూడా పెంచి పోషించేదాన్ని రసాయనం అంటారు. సో రసాయనాలలో ఉత్తమమైనది ఉసిరికాయ. కాబట్టి ఇది చెయ్యింది ఏముంది, అంత మేలే కదా చేసేది. అది ధాతువులు పెంచి పోషిస్తోంది అంటే అన్ని ధాతువుల వల్లే. శరీరంలో ఉండే కంటి చూపు దగ్గర నుంచి శరీరం ప్రతిదీ కూడా ఒక అడుగు ముందుకు వేసిందంటే దానికి కారణం శరీరంలో ఉండేటువంటి ధాతువులే కదా. ఈ ధాతువులు పెంచి పోషించే దానివల్ల సమస్తమైనటువంటి బాడీ యాక్టివిటీ అంతా కూడా చాలా వర్ధిల్లుతుంది, బాగా యాక్టివ్గా ఉంటుంది, యాక్టివ్గా అయ్యేలాగా చేస్తుంది. అంటే ఉసిరికాయ ఇది వీళ్ళు తినకూడదు అని సమస్య లేదు, ఇంకా అందరూ తినొచ్చు అంటారా డాక్టర్ గారు? అసలు ఉసిరికాయ తినకూడని మనుషులంటూ ఈ భూమి మీద ఉండరు. ఏదన్నా ఎప్పుడన్నా ఏ చంద్రమండలం ఇంకేదైనా మండలం నుంచి వచ్చిన వాళ్ళకి అయితే చెప్పలేం, కానీ ఉసిరికాయ తినకూడని వారు లేరు. ఉసిరికాయ ఈ జబ్బులో పెట్టకూడదు అనేటువంటి జబ్బులేమీ లేవు. ఎందుకంటే ఇది 3 దోషాలని కూడా, సమస్తమైన దోషాలని ఇది అదుపు చేస్తుంది. తగ్గిన వాటిని పెంచుతుంది, పెరిగిపోయిన వాటిని తగ్గిస్తుంది, సమాన స్థితికి తీసుకొస్తుంది. సో ఇక్కడికి ఒక క్లారిటీ వచ్చేసింది. ఉసిరికాయని ఎలా తినాలి? ఉసిరికాయలు దొరికే సీజన్ లో చక్కగా ఉసిరికాయ గింజ తీసేసి గుజ్జు తీసుకుని ఆ గుజ్జుతో మీరు హాయిగా పప్పు వండుకొని, మామిడికాయ పప్పులే ఉంటుంది ఉసిరికాయ పప్పు.
కానీ Okay. మీకు పులుపు మొదటిది వెంటనే పులుపు ఉండదు, ఊరిన తర్వాత పులుపు వస్తుంది. మీకు అంత పులుపు రాకపోతే కాస్త నిమ్మకాయ పిండుకోండి, లేదా కాస్త 2 మామిడికాయ ముక్కలు వేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభ్రంగా మిక్సీలో వేసుకొని పచ్చడి చేసుకోండి, హాయిగా ఉంటుంది. ఓకే. ఏదో ఒక కూరలో కలిపి కూరలు చేసుకోండి, అన్నిట్లో తినచ్చు. మనం తినదగిన ఆహార ద్రవ్యం అయినప్పుడు తినడానికే కదా. కాబట్టి చక్కగా ఉసిరికాయని ఆహార ద్రవ్యంగా తీసుకోవచ్చు. ఇది ఒకటి. 2, పాకం బట్టి హల్వాలాగా చేసుకోవచ్చు. ఇప్పుడు చవనప్రాస లేహంలో ప్రధానమైన ఇంగ్రీడియంట్ ఉసిరికాయే. దాని సరైనటువంటి సమాచారం ప్రజలకి మనం అందించకపోవడం మూలాన దాని పట్ల అశ్రద్ధ జరుగుతుంది. కానీ మరి మీ ఇన్సేపు మీరు ఎదురు చూస్తున్నారు, జుట్టు గురించి ఏం చెప్పరేంటి, ఏమిటేమిటో చెప్తున్నారు. మీరు జుట్టు జుట్టు పెరగాలి అంటే ఉసిరికాయ తినాలి కదా. పైన పట్టించడం మాత్రమే కాదు, లోపలికి కూడా పట్టించాలి కదా. అర్థమైందండి? కాబట్టి జుట్టు బాగా పెరగాలంటే, దృఢంగా జుట్టు పెరగాలి అంటే ఉసిరికాయ పచ్చడి తినండి. అందుకని ఉసిరికాయ తేలికగా శరీరానికి వంట పట్టాలంటే దీన్ని అల్లంతో కలిపి తినాలి. పసుపు ఎందుకు తినమంటున్నారండి? పసుపుకి 2 ప్రయోజనాలు ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఉసిరికాయతో కలపడం వల్ల మేము 2 ప్రయోజనాలు ఆశిస్తున్నాం. మొదటి ప్రయోజనం ఏమిటంటే మొత్తం కిడ్నీ సిస్టమ్, యూరినరీ ట్రాక్ట్ మొత్తం అంతా కూడా స్ట్రెంథెన్ అవుతుంది. 2, షుగర్ వ్యాధి అదుపులోకి వస్తుంది. ఉసిరికాయకి పసుపుకి అవినాభావ సంబంధం. అర్థమైందండి? నిశ అంటే పసుపు, ఆమలకి అంటే ఉసిరికాయ. పసుపు ఉసిరికాయ సమానంగా కలిపి రోజు 1 చెంచాడు గనక తీసుకుంటే షుగర్ వ్యాధి అదుపులో ఉంటుంది. అందుకని దీన్ని నిశామలకి అంటారు. ఈ నిశామలకి ఫార్ములా పేరుతో టాబ్లెట్లు కూడా బజార్లో దొరుకుతాయి, ఆయుర్వేద మందుల షాపుల్లో. నిశామలకి టాబ్లెట్ అని అడిగితే ఇస్తారు. 2 బిళ్ళలు పొద్దున సాయంత్రం కనుక వేసుకుంటూ ఉంటే ఉసిరికాయ ఏదైనా ప్రయోజనం నెరవేరుతుంది, షుగర్ వ్యాధి తగ్గుతుంది, కంట్రోల్లో ఉంటుంది. షుగర్ లెవెల్స్ కంట్రోల్ ఉండడానికి రకరకాల ప్రయత్నాలు చేసే కంటే ఉసిరికాయ తినడం వల్ల షుగర్ తో పాటు మిగిలిన ఆరోగ్య ప్రయోజనాలు కూడా పొందుకోవచ్చు కదా. ఇప్పుడు పరిమాణాలు ఉసిరికాయ తినక్కర్లా, రోజు ఉసిరికాయ పచ్చడి కాస్త పసుపు వేసుకుని తినండి చాలా సరిపోయింది అంటున్నాను నేను. పచ్చడిలోనే అంతే కదా, పచ్చట్లోనే ఈక్వల్గా కలపమంటుంది, అల్లంతో కలిపి తీసుకోమంటున్నాను. అప్పుడు ఉసిరికాయ పసుపు 2 కూడా ఇంకా తేలిగ్గా మన శరీరానికి వంట పడతాయి. ఇది చాలా అద్భుతమైనటువంటి ఫార్ములా అనమాట. షుగర్ వ్యాధి తగ్గడానికి ఉసిరికాయని సద్వినియోగం చేసుకోవటం ఎలా? నేను చెప్పిన ఉపాయం ఏంటంటే చక్కగా మీరు ఉసిరికాయ తొక్కు పచ్చడి లేదా నల్ల పచ్చడి తయారు చేసుకుని వట్టి పెట్టుకుని 1 వారానికి సరిపడి యువతలకి తీసుకుని ఒక కప్పుడు ఉసిరికాయ పచ్చడి, 1 కప్పుడు పసుపు, 1 కప్పుడు అల్లం ముద్ద కలిపేయండి. చక్కగా తాలింపు పెట్టుకోండి, బాగా కొత్తిమీర ముక్కలు 1 ఐరాలన్నీ వేసుకోండి. వాళ్ళకి ఎలా కావాలంటే అలా రెడీ చేసుకోవచ్చు. దాంట్లో మీకు ఏం కావాలో కలుపుకోండి, శుభ్రంగా రుచిగా చేసుకోండి. రోజు అంత 1 చెంచాడు ఈ ముద్దని అన్నంలో కలుపు, మొదటి ముద్దగా తినాలి. హాయిగా నెయ్యి వేసుకుందానండి, ఏం లేదు, చక్కగా వంట పడుతుంది. ఇది షుగర్ వ్యాధి అదుపు చేసుకోవడానికి ఉత్తమ మార్గము. జీర్ణకోశ వ్యాధులను అదుపు చేసుకోవడానికి ఉత్తమ మార్గము. అమీబియాసిస్ లాంటి పేగుల్లో వచ్చేటువంటి ఇన్ఫెక్షన్స్ వగైరాలు ఇట్లాంటి వాటిని కంట్రోల్ చేసుకోవడానికి ఉత్తమమైనటువంటి మార్గము. వాత వ్యాధుల్లో చాలా బాగా పనిచేస్తుంది, మానసికమైన వ్యాధుల్లో ఉత్తమంగా పనిచేస్తుంది. ఆ రక్తహీనతని బాగా తగ్గింది, ధాతువులన్నింటినీ పెంచుతుంది కదా. శుష్కించిపోయే వాళ్ళకి మళ్ళీ చక్కగా పుష్టి కలిగేలాగా చేస్తుంది. అర్థమైందండి? సృష్టించిపోయే శరీరాన్నే బాగు చేస్తున్నప్పుడు ఊడిపోయే జుట్టుని ఎందుకు బాగు చేయండి? కరెక్టే సార్. సో జుట్టు ఊడకుండా ఉండాలంటే ఉసిరికాయ పచ్చడి తినడం అనేది అలవాటు చేసుకోండి. సరే, ఇప్పుడు కూడా కొన్ని ఉసిరికాయలు కనిపిస్తున్నాయి మనకు అక్కడక్కడ. అవునండి, కొన్ని ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవి అనమాట. అవి మంచివే అంటారా సార్? ఎందుకు మంచిది? ఉసిరికాయ ఉసిరికాయ ఎప్పుడు దొరికినా సరే కూడా. సో ఇప్పుడు ఉసిరికాయ రసాన్ని తలకి బాగా పట్టించి వెంట్రుకలు మృదువు అవుతాయి, వెంట్రుకలు త్వరగా నల్లబడతాయి, నల్లబడటానికి దోహదపడతాయి. తర్వాత ఏమో హెయిర్ గ్రోత్ బాగా రావడానికి, కుదుళ్ళు గట్టిపడటానికి ఉసిరికాయ రసం బాగా ఉపయోగపడుతుంది. ఈ ఉసిరికాయ రసంలో కరివేపాకు కలుపుకోవటము, లేకపోతే భృంగరాజ అంటే గుంటకలగరాకు లాంటివి కలుపుకోవటం, ఇట్లాంటివి కూడా మనం నీలిమందు చెట్టు ఆకు అది కూడా బాగా త్వరగా నల్లబడేలాగా చేస్తుంది. అసలు ఇదంతా ఎందుకు? నీలి భృంగామలక తైలము పేరుతో ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. నీలి అంటే నీలి మందు చెట్టు ఆకు, భృంగ అంటే భృంగరాజు అంటే గుంటకలగరాకు, ఆమలక అంటే ఉసిరికాయ. నీలి భృంగ ఆమలక తైలం పేరుతో ఆయుర్వేద మందుల షాపుల్లో దొరుకుతుంది. ఎవరిని అడగక్కర్లేదు, ప్రిస్క్రిప్షన్ అక్కర్లేదు. ఆయుర్వేద మందుల షాపుకి వెళ్ళి ఇది ఉందా అని అడిగి
అది ఉంటే కొనుక్కొని చక్కగా తలకి రాసుకుని చేయాలి. ఇంకా అర్థమైందండి? ఉసిరికాయ వల్ల ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. హెయిర్ అయిపోయింది, డయాబెటీస్ అయిపోయింది, ఇంకా బీపీ ప్రేగుల్ని గుండెకి మంచిది, ఆ, రక్త సరే. పుష్టి ఇస్తుంది, దేహ పుష్టి ఇస్తుంది, జీవకణాలు పెంచుతుంది. పిల్లలు సంతానం లేని వాళ్ళకి ఆ జీవకణాలు పురుషుల్లో జీవకణాలు చచ్చిపోతున్నాయి అని చెప్పనంటే ఇదిగో ఉసిరికాయ ఉమ్. బాగా మేలు చేస్తుంది. యవ్వనాన్ని ఇస్తుంది అన్నారు మీరు. అసలు ఇది ప్రధానమైనటువంటి అది కదా. అవును. డయాబెటీస్, ఈ యవ్వనము ప్లస్ హెయిర్ ఇవన్నీ కూడా చాలా ముఖ్యమైనవి సార్. అందరికీ చాలా వ్యాలిడ్ పాయింట్స్ ఇప్పుడు మనం Yes, yes, మాట్లాడుకున్నామని. yes, yes. ఉసిరికాయే కదా అని చాలా చులకనగా తీసి పడేస్తూ ఉంటారు. మీరు అన్నట్లు అసలు పచ్చళ్ళు పట్టుకోవడమే మానేశారు. దొరికితే ఏదో అలా, అది కూడా రేర్గా కొంతమంది మీలాగా కొంచెం దానికి ఉన్న ప్రయోజనాలు తెలుసుకొని వాడుకోవడమే తప్ప ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళకైతే అసలు ఉసిరికాయ గురించి తెలియదు అనుకోండి సార్. మేబీ అవును. అలాంటి ఉసిరికాయ గురించి ఈరోజు మనం చాలా గొప్పగా మాట్లాడుకున్నాం. అంత గొప్ప ఉసిరికాయ మనం మాట్లాడుకున్నది మేబీ చాలా తక్కువ అనుకుంటా, టైం లిమిట్ మనకు కొంచెం ఉంది కాబట్టి. మరి ఇన్ని వాల్యుబుల్ పాయింట్స్ మాట్లాడినందుకు చాలా థ్యాంక్స్ సార్. ఉసిరికాయ గురించి మాకు మరొకసారి వివరించినందుకు.